ముమ్మడివరంలో లంక్ ఆఫ్ టాయిలంకి వచ్చారు. మా ఇంటికి ఆయన వచ్చే చోటకి 3 కిలోమీటర్ల దూరం సార్. గౌరవప్రదంగా అమ్మ పుట్టవు నాన్న పుట్టవు వేయించి, అయ్యా క్షమాభిక్ష పెట్టండి, ఇదిగో మేము ముసలి వాళ్ళం అయిపోయాం, బతకలేకపోతున్నాం అని లెటర్ రాయించి పట్టుకెళ్దాం అనుకున్నాం సార్. పట్టుకెళ్దాము మనం కలుద్దాము అని అడుగుదామని అన్నప్పటికీ ఈ లోగల్లో ఆయనకైతే సెక్యూరిటీ ఆయన వస్తానన్న ముందు రోజు వచ్చింది. మనకైతే అంతకు ముందు రోజు వచ్చేసారు, మనకి హౌస్ అరెస్ట్ చేసేసారు పోలీసు వారు. అంటే రాకుండా కలవకుండా కారణం ఇదేంటయా, ఈ దౌర్భాగ్యం ఏంటయా, మేమేమన్నా ప్రభుత్వానికి అడ్డంకంగా నిరసనలు తెలియజేస్తున్నామా లేకపోతే ఏంటి, ఒకసారి లెటర్ చదవండి అంటే, సుబ్బరాజు మాకు పైనుంచి ఆర్డర్స్, మీరు ఏమన్నా తేడా పాడారు చేస్తే మాకు ఉద్యోగాలకి ఇది అరే అన్న. సర్లే సార్, మేము పడ్డ కష్టాలు మేము ఎవరూ పడకూడదు ఇంకా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే మీరు ఏదో అడిగారు, ఓకే మాకు ఇప్పటికి న్యాయం జరగాలంటే అప్పటికే న్యాయం జరుగుతుంది, దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పేసి సర్లే సార్ మీకు మేము గౌరవిస్తాం అని చెప్పేసి మేము ఇంకెళ్ళలేదండి. ఇంకా మళ్ళీ అమలాపురం, అలాగే అమలాపురం వెళ్దాం అనిపించుకుంటే అక్కడ ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో ఎస్సీ గారు సుబ్బరాజు ఇక్కడ తప్పదయానికి అన్నాడు. సరే సార్ కూర్చుంటాంలే, ఇంకా మా కర్మ అలా కాలిపోయింది అని చెప్పేసి అక్కడ ఉండి మళ్ళీ ఆయన ప్రయాణం వచ్చి మమ్మల్ని ఇలా పంపించేసారు, వచ్చేసాం సార్ ఇంటికి. అసలు ఆ రోజు కోడి కత్తి అనేది నిజంగానే ఇన్వాల్వ్ అయిందా? ఆ కత్తి నిజంగానే కోసుకోవటం లాంటివి చిన్న బ్లడ్ శాంపుల్స్ లాగా మీడియాలో చాలా వైరల్ అయింది కదా ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారి షోల్డర్ మీద, ఆ భుజం మీద కొంత రక్తం సింబల్ అయితే కనిపించింది. కత్తి యాక్చువల్లీ సీనుగుచ్చిందా లేకపోతే ఇంకెవరో జేబులో కూడా దొరికిందని ఏదో వినిపించింది. అసలు ఏంటి ఆ పర్టికులర్ ప్రాంతంలో జరిగిన సంఘటన ఏంటి? నేను వినడం ఏంటంటే, విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది దాడి, కోడికత్తి దాడి అని చెప్పారు. ఆ విషయం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్లో 12:30కి జరిగింది ఈ విషయం. అంటే నేను కోర్టుకి వెళ్ళాను సార్, అప్పుడు డిఎస్పీ గారు సాక్ష్యం చెప్పారు, బయట ఉండి విన్నా. ఇంటి అడుగుతారు కదా జడ్జి గారు ఏం జరిగింది సార్ ఏంటంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బొత్స సత్యనారాయణ మీరు ఈ సీన చేతిలో ఏం చూస్తారనంటే 2 వాటర్ బాటిళ్ళు, ఒక ముద్దాత్ కప్పవరము, ఒక ఏటీఎం కార్డు, 10 రూపాయల నోటు, చిన్న చెల్లు అతని చేతులు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం సార్. మరి కోడికత్తి అంటే మీకు తెలుసా అని అడగడం జరిగింది. లేదు సార్ నాకు అంత ఐడియా లేదు అన్నారు. మరి కోడికత్తి ఎలా వస్తుందంటే, బొత్స సత్యనారాయణ మేనల్డు చల్లా శ్రీని గారు ఆయన 2 గంటల ప్రాంతంలో తెచ్చి ఇదే కత్తితో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసాడు సీన్ అని ఇచ్చాడు సార్. అప్పుడు మేము తీసుకున్నాం ఆయన ద్వారా అనడం మాత్రం నేను విన్నాను సార్. అంటే అప్పుడు కత్తి లేదు దాడి జరిగేటప్పుడు అని చెప్పడం జరిగింది, అది విన్నా. అంటే ఆ కత్తి ఎక్కడి నుంచో సృష్టింపబడ్డదా అయితే తర్వాత సృష్టించారు, ఏం జరిగింది అన్నది ఇది మనకి. మీకు ఎవరి మీద నమ్మకం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉందా మీ తమ్ముడు బయటికి వస్తాడని? లేదా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోరాటం చేస్తే బయటికి వస్తాడని ఉందా? ఎలా ఉంది మీ మనసులో? ఏ భావజాలాలు ఎక్కువగా కదులుతూ ఉన్నాయి? ఇప్పటి వరకు నేనైతే తెలుసుకున్నది ఒకటే ఏంటంటే, రాజ్యాంగం ప్రకారంగా అయితే న్యాయం అంటే జరగదు. కేవలం నాకు న్యాయం ఎలా జరిగిందంటే, ప్రజా సంఘాలు, రాష్ట్రంలో ప్రజలు ఒక ఉమ్మడిగా కార్యాచరణ మొదలుపెట్టి న్యాయం జరగాలి, కోడికత్తి శ్రీనికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని అందరూ కూడా ఒక తాటికి వచ్చి నిరసన తెలియజేసి రోడ్ల మీదకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మాకు స్పందన అనిపించింది, కొద్దిగా స్పందన అనిపించింది. ఆ విధంగా అయితేనే మాకు న్యాయం జరిగింది తప్ప మనకు వైఎస్ఆర్ పార్టీ న్యాయం చేస్తుందా, అది చేస్తుందంటే నాకు అయితే నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సాయం చేస్తాడని నమ్మకం లేదు. ఇంకేముంది సార్, సాయం చేయాలంటే ఎప్పుడో చేయాలి, మా పరిస్థితులు అర్థం చేసుకుని, ఇంకేం లేదు కదా. అంటే మీరు ఎప్పుడైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పలేదో, లేకపోతే ఆయనకు తెలుసో తెలీదో ఆయన వరకు అర్జీలు పంపించారో లేదో అది కూడా ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. మీరు ఆలోచించాం సార్, పంపించారు ఆయన వరకు ఇన్ఫర్మేషన్? అర్జీలు పెట్టినా మనకు లేదు. ఒకసారి ఒక 6 మాసాలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, నేను అన్నా ఎక్కడ తిన్నా మాకు న్యాయం జరగట్లేదు, మా ముమ్మడివరం మండలంలో నియోజకవర్గంలో మేము నిరాహార దీక్ష చేస్తాం, మా అమ్మగారు నేనా అని అన్నా. ఇలా ఇంటెలిజెన్సీ వాళ్ళు వచ్చారు, సిఏ గారు వాళ్ళు వచ్చి ఏంటి సుబ్బరాజు నువ్వు ఏం కార్యాచరణ మొదలు పెడతావు అని అన్నారు. సార్ ఏ న్యాయస్థానాలకు లెటర్లు పెట్టినా మాకేం న్యాయం జరగట్లేదు. సుప్రీంకోర్టుకి స్పష్టంగా లెటర్ పెట్టాను, ఎన్వి రమణ గారు ఉన్నారు అప్పుడు, పెడితే అయ్యో స్పందిస్తారు మంచిగా చూస్తారు అని అంటే వెంటనే లెటర్ పెట్టా. ఆ లెటర్ ఏంటంటే మనం చేసిన తప్పు ఏంటంటే మన మాతృభాషలో పెట్టడం తప్పు అయింది, తెలుగులో రాయకూడదట, ఇంగ్లీష్లో రాయాలట. అయ్యో, తెలుగులో రాసాం మనం. వాళ్ళు ఏమని రిఫండ్ పంపించారంటే లేదు తెలుగులో యాక్సెప్ట్ చేయరు, ఇంగ్లీష్లో రాయాలని పంపించారు. సర్లే ఇలా ఉందా అని అనుకుని
అది అక్కడితో సమర్పించాను సార్. అప్పుడు ఇలా అడిగితే అప్పుడు అన్న అమర నిరాహారదీక్ష చేద్దాం అనుకున్నాను, నది నిరాహారదీక్ష చేద్దాం అనుకున్నాను సార్. అలాగే నష్టమందింతారేమో ఎన్నో అర్జీలు పెట్టాం, అవి ఎక్కడ చిక్కడిపోతున్నాయి కూడా తెట్లేదు, రిఫండ్ కూడా ఏమి రావట్లేదు, రిజిస్టర్ పోస్టులో పైకి డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తున్నాం, తాత్కాలిక పోస్టులు ఇట్లేదు, అయ్యి ఏమవుతున్నాయి తీయట్లేదు అని అంటే ఇప్పుడు అన్నారు. తమ్ముడు దగ్గరికి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో కలిసి పరిస్థితి ఎలా ఉంది చూసి అప్పుడు మొదలు పెడతాం అన్నారు. ఆ మరుసనాడు రాజమండ్రి వెళ్ళాం అని చెప్పిన ఉంటాడు. ఫోన్ వచ్చింది 11:30 ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే సీఎం క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నామండి, నా పేరు వెంకటేశ్వరరావు అని అన్నాడు ఆయన. ఏంటి సార్ విషయం అన్న. అదే సీఎం క్యాంపస్కి మీరు రండి, కూర్చుని మాట్లాడుతాం, సిట్టింగ్ చేస్తారట అని చెప్పారు. ఏంటి సార్ అంటే లేదు లేదు మీ అమ్మగారు మీరు రండి పిలుస్తున్నారు ఆఫీస్కి అని చెప్పారు. సీఎం ఆఫీస్ కంపల్సరీ. సరే సార్ అప్పుడు మా సలీం సార్ ఉన్నారు దగ్గర. సార్ ఇలా ఫోన్ వచ్చింది సార్ అన్న. దానికి ఏముందిరా వెళ్దాం, ఆయనతో కూడా చెప్పా, మా సలీం లాయర్ గారు కూడా ఉన్నారు సార్ అంటే తీసుకురండి అని అన్నారు. అప్పటికప్పుడు ఆయన మన దగ్గర డబ్బులు ఏంటి సార్, డబ్బులు ఆయనే పాపం ఒక 10,000 రూపాయలు కారు బుక్ చేసి మమ్మల్ని తీసుకుని వెంటబడి తీసుకుని వెళ్ళాడు. మాతో పాటు 3వ ఎస్ఐ గారు కూడా ఎక్కడున్నారని ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేస్తే పలానా చోట ఉన్నా సార్ అంటే ఉండండి నన్ను కూడా రమ్మన్నారు, నేను వస్తున్నానంటే మా ఎస్ఐ గారు కూడా మాకు కూడా వచ్చారు.